స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తడి చెత్తతో ఎరువు తయారు చేసే యంత్రాలు, రీసైకిల్ కేంద్రాల ఏర్పాటు ద్వారా స్వచ్ఛతకు కొత్త ఊపిరి నింపుతున్నట్లు టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, మున్సిపల్ కమిషనర్ అలీం బాషా తెలిపారు. రోజుకు 100 కిలోలకు పైగా చెత్త ఉత్పత్తయ్యే ప్రాంతాల్లో తడి చెత్తతో ఎరువు తయారు చేసే యంత్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఎరువు తయారీ యంత్రాలను కమిషనర్ అలీం భాష, అడిషనల్ కమిషనర్ శకుంతల, పోతినేని శ్రీనివాసరావు, జవ్వాది కిరణ్ చంద్ కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. సంపూర్ణ పారిశుధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్. స్థానంగా మా దేవస్థానాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా మున్సిపల్ కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, అలాగే గ్రామ పెద్దలకి, తెలుగుదేశం నాయకులకి ముందు
గౌరవంగా దీనికి థ్యాంక్స్ చెప్తున్నాము. దేవస్థానంలో ప్రతిరోజు కూడా నిత్యంగా ఎంతో తడి చెత్త పొడి చెత్త వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అన్నదాన మండపంలో వచ్చేసేటప్పటికి ఆకులు, అలాగే కూరగాయల నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తున్నవి. ఇవన్నీ కూడా తిరిగి మనమే ఒక మాన్యూర్ అంటే మొక్కలకి మళ్ళీ ఎరువులాగా వాడుకునే పద్ధతిలో ఈ యంత్రాన్ని మొదటగా మాకే కేటాయించినందుకు ముందు ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ కార్యక్రమంలో మేము పూర్తిగా మీకు సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. మనందరికీ తెలుసు, లాస్ట్ 2025 జనవరి నుంచి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే నినాదంతో చాలా కార్యక్రమాలు ప్రతి 3వ శనివారము చేసే విధంగా డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా ఎవ్రీ మంత్ కూడా 3వ శనివారం ప్రతి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మున్సిపాలిటీలో కానీ ప్రతి పంచాయతీలో కానీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు లాస్ట్ థర్డ్ సాటర్డే హాలిడే కావడం వల్ల, ఫెస్టివల్స్ కావడం వల్ల ఈ 4th సాటర్డేకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మన మంత్రి గారు వర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు దీన్ని స్వచ్ఛమంగళి కార్యక్రమం కూడా మనం టేకప్ చేస్తున్నాం. చాలా లాస్ట్ టైం చేశాము. అందులో భాగంగానే ఈరోజు మనము ఎక్కడైతే గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుందో, అంటే 100 కిలోల కంటే ఎక్కువ గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుందో వాటిని బల్క్ వేస్ట్ జనరేటర్ అంటాము. ఆ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అన్ని కూడా వాళ్ళ ప్రిమిసెస్లోనే వాటిని కాంపోస్ట్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు మనకు లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర మనకు పూలు ఇటువంటివన్నీ కూడా వస్తాయి, తులసి మాలలు అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ చెత్తలో పడేయకుండా అక్కడే డైజెస్టర్ పెట్టి అక్కడ ట్రీట్ చేసి దాన్ని ఎరువుగా వేసే కార్యక్రమాలు దగ్గర పెట్టాము. అదేవిధంగా మన అక్షయ పాత్ర దగ్గర కూడా చాలా వరకు ఫుడ్ వేస్ట్ వస్తుంది, వెజిటబుల్ వేస్ట్ వస్తుంది. అది కూడా అక్కడ మనం ఒక డైజెస్టర్ పెట్టడం జరిగింది. సిమిలర్లీ ఇక్కడ ఈరోజు రైతు బజార్లో కూడా వెజిటబుల్ వేస్ట్ చాలా వస్తుంది కాబట్టి ఇక్కడ డైజెస్టర్స్ 2 పెట్టడం జరిగింది. అదేవిధంగా RRR సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. RRR సెంటర్స్ అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. దాంట్లో మనకు ఎవరైనా సపోజ్ మనకు బట్టలు, మనకు పనికిరాని బట్టలు ఉండొచ్చు, మనకు ఉపయోగపడకపోవచ్చు, బట్ అది వేరే వాళ్ళకు ఉపయోగపడవచ్చు. అట్లా విధంగా స్టీల్ సామాన్లు కావచ్చు, బుక్స్ కావచ్చు, తర్వాత ఇటు లెదర్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసింది మనకు ఉపయోగపడకపోతే వేరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటే అవన్నీ కూడా అక్కడ ఇస్తే వేరే కావాల్సిన వాళ్ళు దాంట్లో తీసుకునే విధంగా మనం కూడా 3 సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన మంత్రి గారు నారా లోకేష్ గారు చాలా స్వచ్ఛ మంగళి కార్యక్రమంలో భాగంగా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఈ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు.